జూలై 27వ తేదీన ఇండియా వర్సెస్ శ్రీలంక టీమ్స్ మధ్య మొదటి టీ20 మ్యాచ్ రాత్రి 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఒకవైపు ఇండియా టీం జింబాబ్వే సిరీస్ లో సూపర్ విక్టరీ కొట్టి ఫుల్ కాన్ఫిడెంట్ గా కనపడుతున్నారు. ఈ సిరీస్ నుండి సూర్య ఫుల్ టైమ్ ఇండియన్ టీ20 కెప్టెన్ గా బరిలోకి దిగుతాడు. మరోవైపు శ్రీలంక టీం టీ20 వరల్డ్ కప్ తర్వాత ఆడుతున్న మొదటి టీ20 సిరీస్ ఇది. రీసెంట్ గా హసరంగా ప్లేస్ లో చరిత్ అస్లంకాని శ్రీలంక బోర్డు కెప్టెన్ గా నియమించిన విషయం తెలిసిందే. ఇండియా టీంలో సూర్య, పంత్, హార్దిక్ లాంటి వర్చువల్ ప్లేయర్స్ ఉంటే శ్రీలంక టీంలో నిశంక, హసరంగా, పతిరానా లాంటి క్వాలిటీ ప్లేయర్స్ ఉన్నారు. పిచ్ రిపోర్ట్. ఈ మ్యాచ్ పల్లెకెలా స్టేడియంలో జరగనుంది. ఈ స్టేడియంలో పిచ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. నైట్ టైం మ్యాచ్ కాబట్టి అవుట్ ఫీల్డ్ ఫాస్ట్ గా ఉండడంతో బాల్ ఈజీగా బౌండరీ వైపు వెళ్తుంది. మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ బౌలర్ స్పేస్ లో వేరియేషన్స్ చేస్తే సక్సెస్ అవ్వచ్చు. నైట్ టైం మ్యాచ్ కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ ఖచ్చితంగా ప్లేలోకి వస్తుంది. దీంతో సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేయడం ఈజీగా మారుతుంది. ఇప్పటి వరకు ఈ గ్రౌండ్ లో 23 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరిగాయి. అందులో మొదటగా బ్యాటింగ్ చేసిన టీం 13 సార్లు గెలిస్తే చేజింగ్ చేసిన టీం 9 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 168 గా ఉంటే యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 149 గా ఉంది. ఇక్కడ 170 ప్లస్ స్కోర్ అయితే డిఫెండ్ చేసుకోవడానికి బెస్ట్ స్కోర్ అని చెప్పొచ్చు. లాస్ట్ 10 గేమ్స్ లో కేవలం ఒక్కసారి మాత్రమే 170 ప్లస్ స్కోర్ ని చేస్ చేశారు. ఫైనల్ గా స్టాట్స్ పరంగా చూసుకుంటే టాస్ గెలిచిన టీం అయితే చేజింగ్ చేసే అవకాశం ఉంది. రెండు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకుంటే ఇప్పటి వరకు రెండు టీమ్స్ టీ20లో 29 సార్లు తలపడ్డాయి. అందులో ఇండియా టీం 19 సార్లు గెలిస్తే శ్రీలంక టీం 9 మ్యాచ్ల్లో గెలిచింది. స్టాట్స్ బట్టి చూస్తే ఇండియా టీం కి క్లియర్ ఎడ్జ్ కనబడుతుంది. రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇండియా ప్లేయింగ్ 11. ఓపెనర్లుగా శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ బరిలోకి దిగుతారు. ఆ తర్వాత నెంబర్ 3 లో రిషబ్ పంత్, నెంబర్ 4 లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5 లో శివం దుబే, నెంబర్ 6 లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 7 లో అక్షర్ పటేల్, నెంబర్ 8 లో వాషింగ్టన్ సుందర్, నెంబర్ 9 లో అర్షదీప్ సింగ్, నెంబర్ 10 లో రవి బిష్నాయ్, నెంబర్ 11 లో మహమ్మద్ సిరాజ్ బరిలోకి దిగుతారు. శ్రీలంక ప్లేయింగ్ 11. ఓపెనర్లుగా కుశాల్ పరేరా, పాతుమ్ నిశంక బరిలోకి దిగుతారు. ఆ తర్వాత నెంబర్ 3 లో కుశాల్ మెండిస్, నెంబర్ 4 లో ఆవిష్కా ఫెర్నాండో, నెంబర్ 5 లో కమిందో మెండిస్, నెంబర్ 6 లో చరిత్ అస్లంక, నెంబర్ 7 లో దాషున్ శనక, నెంబర్ 8 లో వనిందు హసరంగా, నెంబర్ 9 లో మహేష్ తీక్షణ, నెంబర్ 10 లో అసితా ఫెర్నాందో, నెంబర్ 11 లో మతీషా పతిరానా బరిలోకి దిగుతారు. ఈ రెండు టీమ్స్ యొక్క ప్లస్ అండ్ మైనస్ పాయింట్లు చూద్దాం. ఇండియా టీమ్ లో జైస్వాల్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. మరో ఓపెనర్ గిల్ కూడా మంచి టచ్ లోనే ఉన్నాడు. సూర్య అయితే టీ20లో తనకి తిరుగులేదు. పంత్ కూడా దాదాపు అన్ని మ్యాచ్ల్లో కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తున్నాడు. ఆల్రౌండర్ దూబే అండ్ హార్దిక్ వాళ్ళ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తే ఇండియాకి తిరుగుండదు. స్పిన్నర్ లో అక్షర్ అండ్ బిష్నాయ్ మంచి రిధమ్ లో ఉన్నారు. అర్షదీప్ కూడా ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ లో స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాడు. సిరాజ్ మాత్రం ఈ ఇయర్ లో టీ20లో పెద్దగా రాణించలేదు. ఇక శ్రీలంక టీమ్ లో నిశంక రీసెంట్ గా జరిగిన లంక ప్రీమియర్ లీగ్ లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేశాడు. కుశాల్ పెరేరా అండ్ కుశాల్ మెండిస్ కూడా శ్రీలంక లీగ్ లో అదరగొట్టారు. కానీ కెప్టెన్ అసలంక అండ్ ఆల్రౌండర్ శంక మాత్రం అంత మంచి ఫామ్ లో లేరు. హసరంగా అండ్ తీక్షణ స్పిన్ డిపార్ట్మెంట్ లో రాణిస్తున్నారు. ఫాస్ట్ బౌలర్ పతిరానా అయితే ఈ ఇయర్ టీ20లో సూపర్ ఫామ్ లో ఉన్నాడు. సమేరా అండ్ తుషారా గాయం కారణంగా సిరీస్ కి దూరం అవడం లంక టీం కి పెద్ద మైనస్ అని చెప్పాలి. ఓవరాల్ గా స్టాట్స్ పరంగా చూసుకున్నా, రీసెంట్ పర్ఫార్మెన్స్ ని బట్టి చూసుకున్నా ఇండియా టీం స్ట్రాంగ్ గా కనపడుతుంది. కానీ ఒక విధంగా చూసుకుంటే రెండు టీమ్స్ కూడా బ్యాలెన్స్డ్ గా కనిపిస్తున్నాయి. ఫైనల్ గా ఈ మ్యాచ్ లో అయితే ఇండియా టీం గెలుస్తుంది.